ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందల కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ పైన మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. ఆల్రెడీ ఫెడరల్ కోర్ట్ స్టే ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఎట్లా అయినా సరే ఆపాలి అని చెప్పేసి మన వాళ్ళు ఎవరైతే డెలివరీ టైంకి అక్కడికి వెళ్ళి పిల్లల్ని పుట్టాక అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ పొందడము ఇవన్నీ కూడా సో ట్రంప్ రాకముందే ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ దీన్ని తీసేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక 2 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సైన్ చేయడం జరిగింది. ఒకసారి 2 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏంటి, మరి ఎందుకు ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే? బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద ట్రంప్ ఫస్ట్ ఆర్డినెన్స్ పాస్ చేశాడు. ఎవరైనా వచ్చి అమెరికా లోపల పిల్లల్ని కంటే పిల్లలు ఇక్కడ అమెరికాలో పుట్టినట్టయితే వాళ్ళకి ఆటోమేటిక్గా అమెరికన్స్ అవుతారనేది అమెరికన్ రాజ్యాంగం 17వ సవరణ చేసినట్టు రాజ్యాంగం తెలియజేస్తోంది. దీని మీద ఫెడరల్ కోర్టులు తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులు ఇతనికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. రాజ్యాంగాన్ని సవరించడం సాధ్యం కాని పరిస్థితి. రాజ్యాంగం సవరించాలంటే 2/3 మెజార్టీ దాంట్లో కాంగ్రెస్లో ఉండాలి, పార్లమెంట్లో ఉండి అది చేయాల్సిన పరిస్థితి పడుతుంది. అప్పటిదాకా ఎవరు ఏ రకమైన ఆర్డినెన్స్లు ఇచ్చినా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఆగదు. కాబట్టి ట్రంప్ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదు అని చాలా క్లారిటీగా తీర్పు చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు తను చేస్తున్న పని ఏమిటంటే ఒక ఆర్డినెన్స్ లోపల క్లారిటీ ఇచ్చాడు. ఏమని? తండ్రి తల్లి ఇద్దరు అమెరికన్స్ కాకపోయినట్టయితే, అంటే అమెరికాలో పౌరుషత్వం లేకుండా ఉన్నట్టయితే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇవ్వడం అనేది కుదరదు. గతంలో చెప్పినటువంటి దాన్ని ఇంకా కొంచెం మార్చి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. రెండోది, వీళ్ళల్లో ఎవరైనా ఒకరు నేరం చేసినట్టుగా రుజువై ఉంటే, తల్లి గారి నేరం చేసినట్టుగా రుజువై ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఎగిరిపోతుంది. వాళ్ళ పిల్లలు ఈ అమెరికన్ అంటే నేర ప్రవృత్తి కానీ నేరం చేసిన ఆధారాలు ఉన్నటువంటి తండ్రికి సంబంధించిన పుట్టిన బిడ్డల్ని అమెరికన్ పౌరులుగా మనం చూడడం చాలా కష్టం. అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. మనకు నిజాయితీ పరులు, పూర్తిగా ధర్మ ప్రవృత్తి కలిగిన వ్యక్తులే కావాలని ట్రంప్ ఇండైరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ తను నిజమైనటువంటి అమెరికనా కాదా అని తను ఎప్పుడు పరీక్ష చేసుకోవాలి. అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఎంతమందిని అసాల్ట్ చేసిన కేసులు ఉన్నాయో, ఎంతమంది మహిళల్ని అతను మానభంగాలు చేసిన కేసులు ఉన్నాయో అవన్నీ తను గుర్తుపెట్టుకోకుండా తను చేసిన పని ఏమిటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్కి అలాంటి నేర ప్రవృత్తి ఉండే వాళ్ళు ఎవరైనా సరే తల్లి కానీ తండ్రిగా నేర ప్రవృత్తి ఉంటే ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ చెల్లదు అనేటువంటి వాటి తీసుకొచ్చాడు. అలాగే అతను ఏమంటాడు అంటే ఏ దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారో కొన్ని దేశాల నుంచి మనం ఇమిగ్రేషన్ అనేది మనం లేకుండా చేసినట్టయితే ఆ దేశాలను ఎందుకు అంగీకరించట్లేదంటే నేర ప్రవృత్తి కలిగిన దేశాలు, ముఖ్యంగా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, పక్కపక్కన ఉండే కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో బాగా నేర ప్రవృత్తి విపరీతంగా ఉంటుంది. అలా నేర ప్రవృత్తి కలిగినటువంటి దేశాల నుంచి మన దేశానికి వచ్చి ఎవరైనా బిడ్డలు కనడానికి ప్రయత్నం చేస్తే అలాంటివి చెల్లుబాటు కావని ఇలా ఒక రకమైనటువంటి దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీంట్లో రెండో ఆర్డినెన్స్లో ఏమని చెప్తాడంటే అతను అసలు బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసమే ఎవరైతే వీసాలు తీసుకొని వస్తున్నారో అమెరికాకి, అంటే గర్భంతో ఉండేటువంటి తల్లులు ఎవరైతే వస్తున్నారో వీళ్ళని నిరోధించాలి, ఆపేయాలి. అంటే వాళ్ళకి ముందుగానే టెస్టులు చేసి అమెరికాలో ప్రవేశించేటప్పటికి వాళ్ళ గర్భం ఉన్నట్టయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, అంటే ఇద్దరి సిటిజన్షిప్ ఉంది, ఇక్కడ ఏ రకమైన కేసులు లేవు, అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్నారు, దే ఆర్ ఎలిజిబుల్ టు ది అమెరికా అనుకున్న వాళ్ళని మాత్రమే అమెరికాలోకి వచ్చేట్టు చేయాలి. రాని వాళ్ళకి ఇక్కడ ప్రవేశం ఇవ్వకూడదు. అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండొచ్చు, కానీ గర్భాధారణ కలిగిన వ్యక్తులు ఈ చెప్పినటువంటి అన్ని నియమాలు కరెక్ట్గా వాళ్ళకు వర్తిస్తేనే వాళ్ళని అమెరికాలో ప్రవేశపెట్టండి. తను ఏమంటాడంటే వీసా అనేటువంటిది ఓన్లీ మన దేశం యొక్క సరిహద్దులోకి ప్రవేశించడానికి మాత్రమే ఎంట్రీ, కానీ దేశంలోకి ప్రవేశించడానికి కాదు. సరిహద్దు వరకు రావడానికి మాత్రమే ఇది ఎంట్రీ. అంటే ఎయిర్పోర్టు, అమెరికాలో ఉండే ఎయిర్పోర్ట్లో దిగే వరకు మాత్రమే ఇది ఎంట్రీ కింద ఉంటుంది. కానీ లోపలికి రావాలంటే ఈ నియమాలన్నీ వాళ్ళు కరెక్ట్గా ఉండేవాళ్ళనే లోపల రాణిస్తాం, లేని వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపిస్తాం. కాబట్టి బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసమే ఎవరైతే ప్లాన్ చేసుకొని పథకం ప్రకారంగా 6 months విజిటింగ్ వీసా తీసుకొని వచ్చారు. వాళ్ళు విజిటింగ్ వీసా తీసుకొచ్చి ఇక్కడ కరెక్ట్గా ఏ 7th monthలోనో 6th monthలోనో వచ్చారు. 3 months అయిపోయాక డెలివరీ అయిపోయారు. 6 months వెనక్కి వెళ్ళాలి. వాస్తవం పిల్లాడు అమెరికాలో పుట్టాడు కాబట్టి అమెరికన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లాడు పుట్టాడు కాబట్టి తల్లి ఎక్కడ ఉండిపోయింది, తల్లి పిల్లాడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి తండ్రి ఎక్కడ ఉండిపోయాడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా మొత్తం ఫ్యామిలీ అంతా దిగిపోయే పరిస్థితి. ఇప్పుడు ఇది ఒక
ఒక నాటకంలాగా ఉంటుంది, ఒక తమాషాలాగా ఉంటుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే కూడా ఇది కరెక్ట్గా జరిగిన పరిస్థితి అది అక్కడ. అలా ఎన్నో లక్షల కుటుంబాల రకంగా సెటిల్ అయిన ఉన్నాయి. కాబట్టి వీటిని ఎలాగా పంపించాలి అనే దానికి ఇప్పుడు అతను సుప్రీంకోర్టు తనకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పటికీ మిగతా కారణాలు చూపించి ఏదో ఒక రక రూపం లోపల ఈ దేశంలోకి ఎట్టి పరిస్థితుల లోపల బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం వచ్చేటువంటి వాళ్ళని నిరోధించాలి అనేటువంటి దృక్పథంతో ఆలోచనతో మాత్రమే ఈ రకమైనటువంటి 2 ఆర్డినెన్స్లు పాస్ చేశాడు. అయితే ఇవి కూడా కోర్టు ముందు చెల్లుతాయా లేదా అంటే సందేహమైన పరిస్థితి. ఎందుకంటే ఏదో రకమైన లింక్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది. అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేయాలనేటువంటి కోరిక దాంట్లో కనబడుతుంది బలంగా. ఒకవైపున ఇంతకు ముందే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇచ్చిన ఆర్డినెన్స్ ఎప్పుడైతే వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా కేసులు పడ్డాయో, తీర్పులు వచ్చాయో, మళ్ళీ అదే సిమిలర్గా ఉండేటువంటి ఆర్డినెన్స్ పాస్ చేయడం వల్ల వీటిని కూడా కోర్టులో ఛాలెంజ్ చేసి ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కొంతమంది మేధావులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఈ చట్టాలు వచ్చాయి, తర్వాత వెంటనే ఫెడరల్ కోర్టు లోపల ముందుకు వేయడం స్టార్ట్ అయిపోయింది. అది కూడా తొందరలోనే దాని మీద కూడా తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి కూడా కోర్టుల ముందు నిలబడడానికి అవకాశం లేకపోవచ్చు అనేది చాలా మంది యొక్క ఆలోచన. అంటే దీంట్లో ఎంత మేధస్సు ఉపయోగించినా కనబడుతుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బర్త్ రైట్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేయాలనే కోరికతో బలంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇక నుంచి భవిష్యత్తు లోపల గర్భధారణ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ తోటి ఎవరైనా లేడీసు ప్రత్యేకంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం అక్కడికి పోయేట్టుగా ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళని ఆపేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చట్టబద్ధంగా వచ్చేవాళ్ళు, వీళ్ళు చట్టబద్ధంగా కాకుండా అమెరికా యొక్క అనేక అంటే సముద్ర మార్గం నుంచి మిగతా మార్గాల నుంచి దొంగతనంగా లోపలికి వచ్చేట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అసలు ఏమి ఉండవు, వాళ్ళ దగ్గర వీసాలు ఏముండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని కనేస్తారు. మా అబ్బాయి పుట్టాడు కాబట్టి వీడు అమెరికాలో పుట్టాడు, అమెరికాలో పలానా హాస్పిటల్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారు. బర్త్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి వీడికి వీడికి వచ్చేసింది, బర్త్ రైట్ వచ్చేసింది. మరి వాడు పెంచాలంటే తల్లిగా నేను ఉండాలి, నీకు వీసా వచ్చేసింది. ఇలాగా అక్కడికి వచ్చి వీసాని క్రియేట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కూడా చొరబడదాలని పూర్తిగా స్టాప్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సఫలీకృతుందో చూడాల్సిందే.